టీవీ రిమోట్ కోసం గొడవ, డాడీ ఏమైనా తెస్తే దానికోసం గొడవ. ఇలా ప్రతి దాంట్లోని టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడతానే ఉంటాం. కానీ ప్రతి గొడవలోని సిస్టరే గెలుస్తుంది. ఎందుకంటే ప్రతి గొడవ ఎండింగ్ లోని చూడు అమ్మా, చూడు నాన్న అని క్యూట్ గా అంటది. తర్వాత అమ్మ చేతిలోనూ నాన్న చేతిలోనూ మనకే ఉంటది. ఇలా ఎన్నిసార్లు ఒకరికొకరు గొడవ పడినా మనసులో ప్రేమ అలానే ఉంటది. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు టీవీలో గోరింటాకు, రాఖీ, అన్నవరం లాంటి సినిమాలు చూసినప్పుడు ఏడ్చేసేవాడిని. నిజంగా పెళ్ళైన తర్వాత అత్తారింట్లో అలానే హింసిస్తారేమో అని భయపడేవాడిని. అందరూ అత్తలు అలా ఉండలేండి. మన సిస్టర్ ఒక వయసుకు వచ్చినాక భయం వేస్తూ ఉంటది. ఎందుకంటే ఒకసారి మీ సిస్టర్ ఫోన్ తీసుకొని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో చెక్ చేయండి. చాలా మంది అబ్బాయిలు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఎవడు ఎలాంటోడో తెలియదు, ఎవడు ఎలాంటి మాయలోకి దింపుతాడో తెలియదు. ఆడవాళ్ళు బయట తిరగడమే కాదండి, ఫోన్ యూజ్ చేయడం కూడా కష్టమే. మన సిస్టర్ కి ఏం ప్రాబ్లం వచ్చినా బ్రదర్ అనే బాడీ గార్డ్ ఒకడు ఉన్నాడు అనే ధైర్యం ఉండాలి. ముక్కు ముఖం తెలియని ఫ్రెండ్స్ తోనే అన్ని షేర్ చేసుకున్నట్లుగానే మనం కూడా షేర్ చేసుకుంటే బాండ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది. సాడెస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా? మనకన్నా మన సిస్టర్ కే ఫస్ట్ పెళ్ళైపోతుంది. మనుషుల మధ్య దూరం పెరిగినా మనసుల మధ్య దూరం పెరగకూడదు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే రక్షాబంధన్ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేస్తుంది, విలువ ఇంకా పెంచుతుంది.